రిజర్వేషన్స్ పై అల్లర్లతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. దేశ యువత వీధుల్లోకి వచ్చి విచ్చలవిడిగా రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపి కర్ఫ్యూ విధించింది. వారం రోజులుగా జరుగుతున్న అల్లర్లలో 105 మంది చనిపోయారు. ఒక్క శుక్రవారమే దేశ రాజధాని ఢాకాలో 52 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఆందోళనకారులపైకి పోలీసులు కాల్పులు జరపడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని 64 జిల్లాలలో ఉద్రిక్తతల ప్రభావం ఉంది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమాలు అదుపు తప్పాయి. ఆందోళనకారులు, ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘం నేతలు ఇటుకలు, కర్రలతో పరస్పరం దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ టీవీ ఛానల్ భవన్ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రైవేటు వర్సిటీలు అధికంగా ఉన్న ఢాకా ఉత్తర ప్రాంతంలో ఘర్షణలు ఎక్కువగా జరిగాయి.